guys, welcome to our channel. హైడ్ అండ్ సీక్ గురించి, బిస్కెట్ గురించి విన్నాము అండ్ మిగతా అన్నిటి గురించి అంటే గేమ్ గురించి కూడా విన్నాము. సో హైడ్ అండ్ సీక్ అనే కాన్సెప్ట్తో మన ముందుకి టీం రాబోతున్నారు మూవీతో. అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ అనే చెప్పాలి. ఇప్పటికే మోషన్ టీజర్ చూసేసాము. మోషన్ టీజర్లో ఉన్న కాన్సెప్ట్ అయితే అన్ని క్రైమ్ థ్రిల్లర్స్తో కాకుండా ఈ క్రైమ్ థ్రిల్లర్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్ మన ముందుకు వస్తున్నారని అర్థమైపోయింది. సో ఆ టీం యొక్క కాన్ఫిడెన్స్ ఏంటి, అసలు మన ముందుకి ఏ కంటెంట్తో రాబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నో లేడీస్ తర్వాత, ఎందుకంటే డిఫరెంట్ రోల్లో శిల్పాన్ని చూపించారు కాబట్టి. సో రానా గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ పరంగా చూస్తే క్రైమ్ థ్రిల్లర్స్ అనే దీనికి వచ్చేటప్పటికి అందరూ మర్డర్ చేయడము అండ్ దాని గురించి ఏదన్నా హైప్ ఇస్తూ ఉంటారు. సో మీరు లాంచ్ చేయడమే మోషన్ టీజర్ లాంచ్ చేయడం జరిగింది. సో ఆ కాన్సెప్ట్ ఏంటి? మీరు చూశారు కదా మోషన్ దట్ ఈస్ ద కాన్సెప్ట్. అది మీరు డీకోడ్ చేస్తే మీకు ఆ సినిమా ఏంటనేది తెలుస్తుంది. వై అంటే ఇంకా ఒకటే, సర్వైవ్ అవ్వాలి. ఎలా సినిమా తీసాము, దాన్ని ఎలా మార్కెటింగ్ చేయాలి. జనరల్ మోషన్ పోస్టర్ లాగా చేస్తే డెఫినెట్లీ అలా పక్కన పెట్టేస్తారు. సో దట్ వెరీ ఫర్ ష్యూర్. ఇలా ఒక పోస్టర్కి ఒక కథ ఉంటే ఏంటి, ఆ కథ వెనుకున్న జర్నీ ఏంటి, సో అది చెప్దామనేసి ఐ డిసైడెడ్, అంతే. అండ్ మోషన్ టీజర్లో చూసుకునేటప్పటికి మొత్తం యానిమేషన్తో చేశారు. అండ్ అలాగే ఒక గేమ్ థీమ్ అనేది వచ్చింది. వాళ్ళు అంటే ఆ గేమ్లో కూడా వాళ్ళు ఎన్నో ఒడిదుడుకులు దాటుకుంటూ వెళ్ళి చివరి పాయింట్ వచ్చేటప్పటికి హీరోని హైడ్ చేశారు. సో ఫస్ట్ నుంచి హీరో ఫేస్ రివీల్ చేస్తూ వచ్చి అక్కడ వచ్చి హైడ్ చేయడం అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. సో అంటే ఏం లేదు, మనకు ఇన్నఫ్ ఫ్రీడమ్ ఉండేసరికి ఏంటంటే వెళ్ళిపోతున్నాము. మనం ఒక తప్పు దారికి వెళ్తున్నాం అని తెలిసినప్పుడు ఏం చేయాలి, కళ్ళకు గంతులుగా చేస్తే ఆగిపోతారు అనేసి అలా క్లాత్ వేసి ఆపేశాను. ఓకే, దానికి వచ్చిన ట్యాగ్ లైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఏ డ్రీమర్ కెన్ బి ఏ డిస్ట్రాయర్ ఆర్ ఏ అచీవర్ అని. సో ఇప్పుడు మేము చూసిన దాని ప్రకారం హీరో డిస్ట్రాయర్ అవుతారా, అచీవర్ అవుతారా ఫైనల్గా? యూ కెన్ డ్రా యువర్ ఓన్. అంటే ఎక్కడ కంటెంట్ బయటకు రాకుండా చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారా? ఏం లేదు, మీకు రాన్న టీజర్ వీటిలలో సంథింగ్ అవుట్ అవుతుంది. అన్నీ హైడ్ చేస్తే సినిమా హైడ్ అవుద్ది, అలా ఏం లేదు, వస్తాయి. బట్ విచ్ ఎవర్ ఇట్ ఈస్ నెసెసరీ వీఆర్ కీపింగ్ ఇట్ అవుట్. అండ్ కమింగ్ టు సుమంత్ని ఆల్రెడీ కనబడట్లేదు అనే మూవీలో చూసాము. అండ్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు కనిపిస్తున్నారు మీరు. అంటే కనబడట్లేదు అనే టైటిల్ని యాప్ చేసినట్టుగా అనిపించింది. అండ్ ఎందుకు ఇంత లాంగ్ గ్యాప్ తీసుకున్నారు? అదేం లేదండి, యాక్చువల్లీ ఇంకో ఫిలిం చేసాము, అది కూడా రిలీజ్కి రెడీ అవుతుంది. బట్ చెప్పాలంటే అందులో హైడ్ అయి ఉన్నాను కాబట్టి ఇందులో కనపడతాను తప్పకుండా. అండ్ ఈ మూవీలో కూడా మీది కాప్ రోల్ అని చూసాము. సో ఆ కాప్ రోల్ కోసం మీరు ఎంత గ్రౌండ్ వర్క్ కానీ హోంవర్క్ కానీ చేశారు? నిజంగా అంటే యాజ్ అన్ యాక్టర్గా అన్ని క్యారెక్టర్స్ చేయాలని ఉంటుంది. అంటే లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క డాక్టర్ అవ్వాలనుకుంటుంది. బట్ మా ఫీల్డ్లో ఏంటంటే అన్నీ అంటే లైక్ డాక్టర్ అవ్వాలనుకుంటే డాక్టర్ అవ్వచ్చు, లాయర్ అవ్వాలంటే లాయర్ అవ్వచ్చు, కాప్ అవ్వాలంటే కాప్ అవ్వచ్చు. సో నాకు ఈ కాప్ రోల్ గురించి బసి అన్న చెప్పినప్పుడు, అంటే నా ఫిలిం ద్వారానే ఆ క్యారెక్టర్ వచ్చింది ఉదయన్న ద్వారా. సో నన్ను అప్రోచ్ అయినప్పుడు చెప్పినప్పుడు నాకు చాలా ఎక్సైట్ అయ్యాను నేను. అంటే లైక్ ఆ స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ స్క్రిప్ట్ అయినా అవ్వచ్చు, అండ్ క్యారెక్టరైజ్ ఏవైతే ఉన్నాయో 3 క్యారెక్టర్స్ కూడా, వైష్ణవి గారి క్యారెక్టర్, కోకయ్య గారి క్యారెక్టర్ అండ్ నాది శ్రీకర్ క్యారెక్టర్ చేశాను. సో 3 క్యారెక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో ఫిలిం మొత్తం కూడా నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అండ్ దట్ టు స్క్రిప్ట్ ఏదైతే ఉందో, ఇప్పటివరకు మనం నార్మల్ థ్రిల్లర్ స్టోరీస్ చాలా చూసాం. బట్ ఇదైతే కనుక ఐ స్వేర్ అండ్ ఐ ప్రామిస్ చాలా కొత్త పాయింట్ చూస్తారు మీరు. అదైతే నేను చాలా గట్టిగా చెప్తా ఉన్నాను. చాలా కొత్త పాయింట్స్. అంటే బసి అన్న ఎంత స్టడీ చేశారు అని అన్నది నేనైతే కనుక షాక్ అయ్యాను. అంటే ఇలా కూడా చెప్పొచ్చా కథని, అండ్ ఇలాంటివి కూడా ఉన్నాయా, ఇలాంటి మెథడ్స్ కూడా ఉన్నాయా ఒక ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్ అయినా కానీ ఏదైనా కానీ అని నాకు చాలా ఎక్సైట్ అయ్యింది ఆ ఫిల్మ్ అయితే. అండ్ దట్టు ఈ పోలీస్ క్యారెక్టర్ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి, సో నాకు తెలిసిన ఫ్రెండ్ ఆయన ఒరిజినల్గానే పోలీస్ అండ్ యాక్టర్గా కూడా చేస్తుంటారు, క్రాంతి అని. ఆయన ఇన్పుట్స్ కూడా తీసుకోవడం జరిగింది. అంటే లైక్ వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంటుంది, వే ఆఫ్ వాకింగ్ ఎలా ఉంటుంది, ఆ గెస్చర్స్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో చాలా హెల్ప్ అయింది నాకు ఆ క్యారెక్టర్కి అయితే కనుక. ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి, క్రాంతి గారికి. ఓకే, అండ్ ఈ టోటల్ మూవీ జర్నీలో సో మీకు నచ్చిన పాయింట్ ఏంటి అండ్ ఇబ్బంది పెట్టిన పాయింట్ ఏంటి? ఇబ్బంది పెట్టిన పాయింట్ ఏమీ లేదులేండి, అండ్ అన్నీ నచ్చినవి. అంటే లైక్ ప్రతిరోజు కూడా, అంటే నాకు నిజంగా చెప్పాలంటే మా 3 క్యారెక్టర్స్ బసి అన్న అనుకున్నారు, అంటే లైక్ వీళ్ళు చేయాలి అని. బట్ చాలా లైక్ ప్రొడక్షన్ నుంచి అయినా కానీ, వేరే టెక్నీషియన్స్ దగ్గర నుంచి అయినా కానీ వాళ్ళు వేరే ఆప్షన్స్ సజెస్ట్ చేశారు.
బట్ ఆయనకు ఒక ఇమాజినేషన్ ఉంటుంది కాబట్టి, ఆయన స్క్రిప్ట్ రాసుకున్నారు కాబట్టి ఎవరు చేస్తే బాగుంటుంది ఆ క్యారెక్టర్ అని ఆయనకు ఒక ఇమాజినేషన్ ఉంటుంది కాబట్టి, సో వీళ్ళైతేనే బాగా చేయగలరు, వీళ్ళైతేనే బాగా చేస్తారని ఆయన స్టాండ్ తీసుకొని నిలబడినందుకు నేను నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అది నాకు ఫస్ట్ డేనే నాకు ఆ మంచి సీన్స్ అయినా అవ్వచ్చు, ఏదైతే జరిగినాయో చాలా చాలా మంచి సీన్స్ జరిగాయి. సో ఎవరైతే వేరే వేరే ఆప్షన్స్ చూద్దాం కదా క్యారెక్టర్స్ అని అన్నారో, లైక్ ప్రొడక్షన్ నుంచి అయినా అవ్వచ్చు, టెక్నీషియన్స్ నుంచి అయినా అవ్వచ్చు, వాళ్ళందరూ వచ్చి అప్రిషియేట్ చేసేటప్పుడు నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నిజంగా. అండ్ అంటే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే అంత ఈజీ కాదు. సో మీరు చాలా ఫేస్ చేసే ఉంటారు. సో బసిరెడ్డి రానా గారి దగ్గరికి వచ్చి మీరు ఆడిషన్ ఇవ్వచ్చు, ఆడిషన్ ఇచ్చిన దాని ప్రకారం కావచ్చు, ఏదన్నా చాలా మంది మీరు అంటే మిమ్మల్ని రిగ్రెట్ చేయడం కానీ అన్నీ చూసుంటారు. సో రానా గారికి ప్రత్యేకించి మీ ఆడిషన్లో నచ్చిన పాయింట్ ఏంటి? అంటే ఆడిషన్ ఏం చేయలేదు, అంటే ఆయన ఫిక్స్ అయిపోయారండి. అంటే కనబడుట లేదు అని ఒక మూవీలో చాలా టెరిఫిక్గా ఉంటుంది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో తన యాక్టింగ్ ఐ ఫెల్ట్ ఈజ్ రైట్ పర్సన్ అంతే. ఆడిషన్ చేసి జడ్జ్ చేసి అంత ఏం చేయలేదు. సుమంత్ విషయంలో ఈజ్ వెరీ గుడ్. అంటే నేను నిజంగా నాకు ఎగ్జైట్ అయిన పాయింట్ ఏంటంటే, ఇప్పటి వరకు షార్ట్ ఫిల్మ్స్లో ఓకే అతను చేస్తే బాగుంటుంది అనేసి విన్నాము, బట్ ఫిల్మ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి నా ప్రీవియస్ ఫిలిం చూసి ఆయన రాసుకున్న కథకి, ఆయన రాసుకున్న క్యారెక్టర్కి ఏదైతే ఉందో, సో తినైతేనే చేయగలడు, తినైతేనే బాగా చేయగలడు అని నేను ఆ మాట విన్నప్పుడు నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. అంటే ఓకే మన గురించి కూడా రాసుకున్నారు ఒక క్యారెక్టర్, సో తనైతేనే సూట్ అవుతాడు ఆ క్యారెక్టర్కి అని అన్నప్పుడు నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. అండ్ విన్న వెంటనే కూడా వెరీ హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజంగా ఎలా అయినా ఈ పార్ట్ అవ్వాలి ఫిలింలో అని అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్, రానా గారు ఎంత క్యూట్గా ఉండే రానా. ఓకే 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 బసి, అంటే ఇంత క్యూట్గా ఉండే శిల్పాన్ని కావచ్చు, విశ్వంత్ని కావచ్చు, అండ్ అలాగే సుమంత్ని కావచ్చు, కాప్ రోల్లో అలా ఫిక్స్ చేసేసి ఎవ్వరు క్యూట్నెస్ కూడా బయట పెట్టకుండా ఎందుకు అలా అనిపించింది మీకు? ఏం లేదు, నాకు బేసిక్గా బ్లడ్ అంటే ఇష్టం కాబట్టి వాళ్ళని అలా మీలోనే ఒక క్రైమ్. ఐఎమ్ నాట్ ఇన్ టు క్రైమ్ కానీ, బట్ వీళ్ళంతా అవి చేశారు. ఒక విశ్వంత్ని మనం ఎప్పుడు చాక్లెట్ బాయ్ లాగా, నెక్స్ట్ డోర్ బాయ్ లాగా అలా చూసాము. నాకు విశ్వంత్లో తెలియని ఇన్నోసెన్స్. ఒక అండర్ డాగ్ క్యారెక్టర్ ఏదైనా గెలిస్తే మనం గెలిచినట్టు ఫీల్ అవుతాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనలో అండర్ డాగ్స్గానే మిగిలిపోతుంటాం. అలాంటి వాడు ఒకటి చేశాడంటే మనకు అది మనం చేసేంత ఫీలింగ్ వస్తుంది. సో అది అందుకు విశ్వంత్ని. శిల్ప ఏంటంటే తను ఏదైనా చేయగలదు అని తను చేసిన సినిమాలతో షీ ప్రూవ్డ్ ఇన్ తమిళ్ అండ్ కన్నడ అండ్ మలయాళం మూవీస్. అరే ఇలాంటి అమ్మాయి చేస్తే ఒక న్యూ ఫేస్ ఉంటుంది కదా, ఒక న్యూ వాయిస్ ఉంటుంది కదా, ఒక మనం కొత్తగా చేస్తున్నప్పుడు అమ్మాయి కూడా కొత్త అమ్మాయి అయితే బాగుంటుంది తెలుగులో. యా తన సైడ్ యూ విల్ గెట్ షాక్డ్ ఆఫ్టర్ వాచింగ్. భయంకరంగా చూపించింది యాక్టింగ్ పరంగా. యా యాక్టింగ్ పరంగా చాలా. దీస్ 3 people విల్ బీ ఎ బిగ్ వీళ్ళకి చాలా మంచి జర్నీ ఉంటుంది. యూ లవ్ దట్ జర్నీ. మిమ్మల్ని హోల్డ్ చేసే ప్రతి ఎమోషన్లో వీళ్ళు ముగ్గురు పార్ట్ అయ్యి ఉంటారు. అండ్ యాజ్ ఆల్ వీ నో దట్ రెడ్డి గారి గురించి చెప్పనవసరం లేదు. కాప్ రోల్స్ గురించి కానీ, ఆ పొలిటీషియన్ గురించి కానీ మీరు అలా పాయింట్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది. బట్ ఈజ్ ద మ్యాన్ విత్ ఆయనకి కాప్ రోల్స్ కానీ, పొలిటీషియన్ క్యారెక్టర్స్ కానీ మేము అలా చూసేసాం ఆయన్ని. సో ఇంకా ఆయనకి ఆ క్యారెక్టర్ అంటే ఓకే, ఆయన మొత్తం ఆ క్యారెక్టర్కి న్యాయం చేయగలరు అనే ఒపీనియన్ వచ్చింది. కాకపోతే ఇక్కడ మీరు చెప్పిన దాని ప్రకారం డిఫరెంట్ ఏజెస్ కాప్స్ ఉన్నారు. అంటే కాప్స్లో కూడా అలా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ని చూపించడం అనేది ఒక మెయిన్ కంటెంట్లో కూడా చాలా అలా పాయింట్ ఎలా చూపించారు అనేది అనిపిస్తుంది. సో దానికోసం మీరు ఏం గ్రౌండ్ వర్క్ చేశారు? గ్రౌండ్ వర్క్ ఏం లేదు. మనం ఏదన్నా మనకు సిరివెన్నెల గారిని నేను డెవిల్ టైంలో నేను నవీన్ అన్న వెళ్ళి కలిసేవాళ్ళం. కలిసేటప్పుడు డెవిల్ అది పీరియాడిక్ ఫిలిం కాబట్టి సిరివెన్నెల గారు ఒక మాట అన్నారు, నవీన్ మనం ఏదన్నా ఒక పీరియడ్ని టచ్ చేసామంటే కనుక దాని తాలూకు జీవితం మొత్తం చెప్పగలగాలి. ఆ టైంలో ఉన్న వాళ్ళ జీవితాలను మనం కదిలించిన సంఘటనలు అవన్నీ చెప్పగలగాలి. అప్పుడే మనం పీరియడ్ బ్యాక్డ్రాప్ని టచ్ చేయాలి. నువ్వు డెవిల్ని బాగా టచ్ చేసావు అన్నారు. సో అది నాకు స్టిక్ అయ్యి ఉండే. సో నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అన్నది ఒకటి మేజర్గా పార్ట్ అవుతుంది అన్నప్పుడు ఐ వాంట్ టు గివ్ ఏ వాయిస్. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అరే ఇదిరా, ఏం పాయింట్ చెప్పాలి అనుకుంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్? ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో చూడండి, ఇప్పుడు మనకు విల్ కమ్ టు ఏ ఓపెన్ ఫ్యాక్ట్ దట్
ఇప్పుడు మనకున్న జనాలు ఎలా ఉన్నారంటే, అరే ఉద్యోగం వస్తే చాలరా బాబు, అది ఏదైనా పర్లేదు, కానిస్టేబుల్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు. సివిల్స్ చదివినోడు కూడా కానిస్టేబుల్ వస్తే జాయిన్ అయిపోతున్నాడు. ఇప్పుడు వాడు కానిస్టేబుల్గా జాయిన్ అయినప్పుడు వాడు సివిల్ ప్రిపేర్ అయిన మైండ్ సెట్తో ఉన్నవాడికి వాడు ఎంతసేపు వాడికి టెక్నాలజీ మీద నాలెడ్జ్ ఉంటుంది, క్రైమ్ని ఎలా డీల్ చేయొచ్చో నాలెడ్జ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకన్నా కొంచెం ఎస్ఐ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళందరికీ థియరిటికల్గా ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. సో ఆ థియరిటికల్ ఎక్స్పీరియన్స్ అన్నది ప్రాక్టికల్గా వచ్చేసరికి దే ఆర్ నాట్ పుట్టింగ్ ఆన్ టు ద ఫీల్డ్ వర్క్లో వచ్చేసరికి దే ఆర్ నాట్ అడాప్టింగ్ దట్. అది ప్లేస్ చేయలేకపోతున్నారు ఆ థియరిటికల్ క్లాసెస్ తాలూకు యొక్క ప్రిన్సిపల్స్ని అవన్నీ. సో ఆ తర్వాత ఇంకో ఏజ్ గ్రూప్ ఉన్న కోకే గారికి ఏజ్ ఏంటంటే మనకి ఇప్పుడున్న మన పోలీస్ వాళ్ళలో చూస్తుంటాం. వాళ్ళు ఏంటంటే ఏ క్రైమ్ జరిగినా అరే ఆడు చనిపోయాడా, ఆడి ఫ్రెండ్స్ని వాళ్ళని తీసుకొచ్చి కొట్టేస్తే అయిపోయారు, కేసు క్లోజ్ అవుతుంది అనే మైండ్ సెట్తో ఉంటుంది. సో ఈ 3 ఏజ్ గ్రూపులు, ఆ 3 ఏజ్ గ్రూపుల తాలూకా మైండ్ సెట్ని నేను పాయింట్ చేద్దాం అనుకున్నాను. సో దాట్ జర్నీ బిట్వీన్ దీస్ క్యారెక్టర్స్ విల్ బీ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంక్లూజింగ్గా ఉంటుంది. అండ్ కమింగ్ టు రెడ్డి గారు, అంటే కోకయ్య పేరే ఈ అంటే క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నా కానీ మీది కోకయ్య ఏంటి, అరే ఇంట్రెస్టింగ్గా ఉంది, ఆ నేమ్లోనే ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తుంది. సో ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? అండ్ అలాగే ఏమైనా డిఫరెంట్ రోలా మీరు ఇదివరకు చేసిన రోల్స్ కంటే ఈ రోల్ ఏమైనా? బేసికలీ నాకు నేను ఎక్సైట్ అవేంతా ఏం అనిపించలేదు. బట్ when he called me to meet him, the conviction what he had, it kind of helped me to get that high. Makendan, if somebody gives us a role, we will do it. Somebody who tells this is a particular character, we will do it. But the kind of interest Basi carried, and when he called and told, saying that I want you to do this, and when he narrated in a very brief way, itla untadani cheppesi, I really felt nice because oka kotta team, be it Basi, be it the producer, and they're all new people, right? And I would also treat myself as a beginner. I've just joined, I just started to make my career. So all young team, Shilpa comes from Bangalore, Sumant is here. So I felt it will be fresh feeling when you're working with them. I think that's the feeling I had. Kani Kokaya ane name నాకు కూడా బాగా అట్రాక్ట్ అయింది బికాస్ నా పర్సనాలిటీకి మామూలుగా మీరు చూస్తే కోకయ్య విల్ నాట్ రిప్రజెంట్ వెల్ వెన్ యూ సీ మీ, రైట్? బట్ వెన్ యూ సీ మీ యాజ్ అ కానిస్టేబుల్ ఇన్ దట్ పర్టికులర్ ఫిల్మ్, ద కోకయ్య రిఫ్లెక్ట్స్ వెరీ వెల్. అంటే ఏదో ఒక మూవీలో ఒక క్యారెక్టర్ నేమ్ అనేది గుర్తుండిపోతుంది మనకి. సో లైక్ రంగస్థలంలో రంగమంత లాగా, సో కోకయ్య అనేది క్యాచీగా ఉంది నేమ్ కూడా. సో అండ్ అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళతో పోలిస్తే డైరెక్టర్ కావచ్చు, ఆర్టిస్ట్ కావచ్చు, వాళ్ళతో పోలిస్తే మీరు కొద్దిగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ మీరు చెప్పినట్లుగానే. సో అలాగా రానా గారు కంటెంట్ చెప్పినప్పుడు కానీ, స్టోరీ చెప్పినప్పుడు కానీ మీకు నచ్చిన పాయింట్ ఏంటి? No, I didn't draw any conclusion. That's exactly what I said. I don't think I have ever drawn a conclusion. I'm చెప్పిన దాంట్లో ఏది నచ్చింది. All he said is there are 3 important characters in this ఈ ఎపిసోడ్లో, కాప్స్లో. దాంట్లో you will be one of them. I think that was good enough for me to feel happy. Nothing else excited me. ఆయన చెప్పడం కూడా అంత కల్ట్గా చెప్పారు. సార్ ఎంటైర్ సినిమా ఒక పర్టికులర్ సీక్వెన్స్లో రన్ అవుతూ ఉంటుంది. దాన్ని చేజ్ చేయడం కానీ, దాన్ని బ్రేక్ చేయడం కానీ, దెర్ ఆర్ 3 క్యారెక్టర్స్ హూ విల్ రిప్రజెంట్ ద కాప్స్ టీమ్. దాంట్లో మీరు ఒకరు ఉండబోతున్నారు అనేది ఐ థింక్ దట్ వాస్ గుడ్ ఎనఫ్. ఐ థింక్ ఇంకా దానికంటే ఎక్కువ ఎక్సైట్మెంట్ అవసరం లేదని నేను అనుకుంటాను. ఓకే, ఈ కాప్ రోల్స్, పొలిటీషియన్స్ పక్కన పెట్టేస్తే ఇంకా రాబోయే రోజుల్లో మీకు ఎవరైనా క్యారెక్టర్ కోసం అప్రోచ్ అవ్వాలంటే ఎలాంటి క్యారెక్టర్, అంటే మీ డ్రీమ్ రోల్ ఏమనుకుంటారు? I don't have a dream role అండి. If somebody gives me to play a role of a cop, I will do. Somebody asks me to play a role of a maid, I will do it. I think ఇంకా బయట కూడా మనం చూస్తే ఆయన పోలీస్ ఆఫీసర్ కదా అని గుర్తుపట్టేస్తారేమో ఇంకా రాను. Actually అలాగే కదా. I think I keep getting, that's the reflections I get on the road. లేదు సార్, దమ్కి ఇచ్చిన భయపడతా. ఎవరైనా పక్కన వెళ్తుంటే అయ్యో పక్కన పోలీస్ ఆఫీసర్ ఉన్నారు అనే ఒపీనియన్ లోకి వచ్చేసేలా ఇది ఎలా ఉందండి, ఇట్స్ వెరీ వెరీ టాక్టికల్ అండి. వాట్ హ్యాపన్స్ ఈస్ a real policeman is saluting a real policeman. Very embarrassing, please understand. Adi anta easy ga teeselevu. For an example, I'm going into a mall or I'm on the road, traffic signal దగ్గర ఆపున్నాను అనుకుందాం.
somehow somebody thinks I look like a cop, but he gives a salute. It is very embarrassing, Dilsa. You can't take it because it is not real. You get my point. And choose అంటే మిమ్మల్ని అలాగా ఓన్ చేసేసుకున్నారు ఆ క్యారెక్టర్ లో. ఒకటి అదండి, ఇప్పుడు ఎవరైనా లర్న్ మ్యాన్ ఉన్నారనుకోండి, రియల్ పర్సన్ హూ నోస్ ఓకే హీస్ నాట్ ఎ కాప్, బట్ ఎ రియల్ కాప్ ఈస్ గివింగ్ ఎ సెల్యూట్, అండ్ దట్ ఫెలో వాచెస్, హీ విల్ ఆల్వేస్ లుక్ డౌన్ ఆన్ మీ. How can you take a salute from a real cop when you are not a cop? You get my point? It is not a happy feeling. But yeah, మనం వెళ్ళినప్పుడు సినిమాలో ఓకే పోలీస్ క్యారెక్టర్ చేశాడు, అరే పుష్ప విరాట్ అన్నప్పుడు ఇట్స్ గ్రేట్ ఫీలింగ్ కదా, అది వస్తుంది. బట్ it's equally very embarrassing sometimes. They really సార్ మీరు నిజంగా పోలీసే కదా సార్ అని అంటారు. అండ్ కమింగ్ టు శిల్పా మంజునాథ్, సో శిల్పా శెట్టి, శిల్పా మంజునాథ్, అండ్ ఫైనల్లీ శిల్పా వెన్ కమింగ్ టు హైడ్ అండ్ సీక్. సో యాజ్ ఎ ప్లేయింగ్ ద కాప్ రోల్ ఇన్ దిస్, సో వాట్ ఈస్ ద హోంవర్క్ అండ్ వాట్ ఈస్ ద అంటే ఏదైనా కాప్స్ నుంచి కానీ ఏదైనా మీరు తీసుకొని అంటే మీరు గ్రౌండ్ వర్క్ చేయడం జరిగిందా ఆ రోల్ గురించి చెప్పినప్పుడు? Basi, when he narrated the script only, he told me a few of the series that was like real police women who's done web series. I mean, the real incident, what they've done, they've taken a few series in Netflix. So he asked me to watch few of them, and accidentally what happened is that woman was from Bangalore. Okay. So I've gone and met her in Bangalore police station itself. Okay. Like I've gone, sat there, seen how they walk, how they talk, how they command. So I've done this for a couple of days. So that has also helped me to, bring authenticity on the screen. ఎస్. So yeah. అంటే ఒక్కొక్కరు కాప్ రోల్స్ ఇవ్వగానే ఒక్కొక్కరు ఒక్కొక్క పోలీస్ ఆఫీసర్ వెళ్ళి మీట్ అయిపోయి మీ హోంవర్క్ మీరు చేయడం జరిగింది. Yeah, but you can't copy them. What if Shilpa was a we cop? have to achieve, no, like అంటే you have to grab the points from the cops and అది exactly. రావాలి అంటే. See, there are few things like how you talk to your senior, how you talk to your junior. That Yes, only yes. they know that. We see a different perspective from cinema. We see that and learn. But a real cop, there is always the difference. Yes, yes. How they talk to the senior, how they talk to the Junior. criminals, Yeah. and the way they attend them. These are the minute things we should capture. I don't copy and paste as an actor. I will always take it as, what if I was a cop? What if I was a thief? Yes. How would I behave Okay. when I'm put into certain situation? So I take it personally. So till the movie ended, I was Vaishnavi. When the movie was done, only I came out of that character. అండ్ రియల్లీ అప్రిషియబుల్. ఎందుకంటే ఇచ్చిన ప్రతి క్యారెక్టర్కి ప్రతి ఒక్కరు వాళ్ళ హోంవర్క్ కావచ్చు, గ్రౌండ్ లెవెల్ వర్క్ కావచ్చు, మేము స్క్రీన్ మీద ఎలా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అనేది చాలా గ్రౌండ్ వర్క్ చేసినట్టు కనిపిస్తుంది. అండ్ అంతే కాన్ఫిడెంట్ కూడా ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది, కాన్ఫిడెన్స్ అనేది. అండ్ కమింగ్ టు ద హీరోయిన్స్, ఎవ్రీ వన్ చూస్ ద గ్లామరస్ రోల్స్ అండ్ like they choose one of the roles which they highlight them. But why you prefer the cop role when Rana approaches you? This movie also highlights me a lot more than the normal heroines dancing with the actors. See, for what I have seen in cinema, a girl who's playing a cop role, she will come as a, how do you say, as a supporting actor. She won't be the main person who's leading. It's very few. Yes. Even if you see, if you go back and search, it's very few who sing, and it's very nice to see such roles. I mean, women are given today. So I'm very happy and obliged, as it's my first movie and I'm taking the whole control of the movie. Yeah. So I'm very grateful. Yeah, you already done some movies in Tamil, Malayalam, and Kannada, and Yeah. whatever. And when compared to all the woods, Yeah. coming to the Tollywood, what is the one point you are grabs from everyone, or From what is the interesting point you have? Yeah, that is also a very good point, because here cinema is a religion, I've seen, and here people celebrate us. In other industries, yeah, it is just a profession. They also celebrate, but here, no, people enjoy you. People enjoy you dancing on the screen, acting, and see here, actors like Balaya sir and Allu Arjun's dance or Mahesh Babu's style. See,
I mean, it's larger than life. I mean, Prabhas sir, see, Bahubali and Kalki's come from industries like Telugu Yes, industry yes. itself. So here they do films like it's larger than life, and the characters they build, it's totally different. And the same time, people, even the layman, how they look up to the actors, no, it's so completely different. It's not the same in Yes. other industries. Yes. And coming to the other perspectives, like the uh, designers and the makeup artist and the hairstylist, they're too good here. They're too good. They're like very good at their job. It's not like, this is like one of the jobs. Okay, I can get my payment, I can run my house. It's not like that. They're very good at that. So that's one thing I've seen here. Yeah, very good. And who is your favorite hero in Who's my Tollywood? favorite hero? In Tollywood. Yeah. In Tollywood. See, I personally like many actors for many such reasons. I like Allu Arjun sir for his dance. Okay. I like Mahesh Babu sir for his charm. I like Prabhas for the characterization. He shows on the screen. He can hold such big characters. I mean, there is so much build up. A director is given, and you have to hold that character, and you have to make the people believe that yes, I can run this show. That Prabhas sir does it really well. So there are many such aspects, and I try to take it from them and inculcate in my movies as well. Yeah, okay. And ఒక చిన్న గేమ్ Okay. ఓన్లీ ఫర్ శిల్ప Alright. Okay. like you already said that Prabhas, Mahesh, Allu Arjun and everything. And You can ask if you others got, also. no. It is a heroine part. Alright. Okay. If you get any chance to work with romantic role, as you said, like Mahesh, Babu and Allu Arjun and Prabhas, who you're like Who'd I మీరు choose, ఎవరిని is it? చూస్ చేసుకుంటారు? I'm very greedy. I'll go for 3. ముగ్గురుతో రొమాంటిక్ రోలేనా? It's cinema. It's not real. No, it's cinema. I got to do everything. ఓకే. అండ్ సిస్టర్ రోల్? Never. I'm nobody's sisters, nobody akka. ఓకే. అండ్ విలన్ గా లేడీ విలన్. ఇన్ రియల్ లైఫ్ షీ ఇస్ విలన్. బట్ వై యూ చూస్ యాజ్ ఏ కాప్? విలన్ కాబట్టి అంటే సినిమాలో తనే విలన్. ఇట్స్ అప్ టు యూ. See, that is how people also see some of the police people. No, they see them as villain. Yeah. Some of the policemen also the villain characters. Exactly. Also they hide the characters like that. I mean, there is so much they have to do. They have to give to the society. They are villain for certain people. They are God for the other rest of the community, right? That is the main content, like hide and seek. అంతే. Yeah. ఓకే. అండ్ అలాగే నిన్న మోషన్ టీజర్ ఈవెంట్లో కూడా చాలా కాన్ఫిడెంట్గా కనిపించారు మీరు. అండ్ 90s #90s అనే బ్యానర్ మీద ఆల్రెడీ అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చేసింది. ఇప్పటి వరకు ఆ వ్యూవర్షిప్ కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ ఇప్పుడు ఎంటైర్లీ డిఫరెంట్ జానర్ ఇది. ఫ్యామిలీ ఎంటర్టైన్ కాదు, క్రైమ్ థ్రిల్లర్గా వస్తున్నారు. సో ఆ బ్యానర్ వాళ్ళు ట్రస్ట్ చేశారు అంటేనే అందరూ ఆడియన్స్ కావచ్చు, మీడియా పర్సన్స్ కావచ్చు, ఎవరికైనా ఒక మార్క్ అలా వెళ్ళిపోతుంది, ఓకే మంచి కంటెంట్ అని. సో మీరు కూడా అంతే లెవెల్లో కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో ఎలా తీసుకోవచ్చు? అంతే. మీరు ఏదైతే బిలీఫ్ నన్ను నమ్మకపోవచ్చు, హైడ్ అండ్ సీక్ని నమ్మకపోవచ్చు, ఏదాన్నైనా నమ్మకపోవచ్చు, కానీ యూ కెన్ ట్రస్ట్ ఎంఎన్ఓపి అండ్ శాస్త్ర ఎంటర్టైన్మెంట్స్ విల్ బీ ఇన్ ద ఫ్యూచర్. ఎంఎన్ఓపి అనే బ్యానర్ లోగో ఉందంటే గుడ్డిగా కళ్ళు మూసేసుకొని సెకండ్ థాట్ లేకుండా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నవీన్ అన్న తీసుకుంటున్న కేర్, ఒక్కో కథను లాక్ చేసి దాని మీద వర్క్ చేస్తూ ఆ డైరెక్టర్స్కి ఫ్రీడమ్ ఇస్తూ తను చేస్తున్న ఎఫర్ట్స్కి మీరు బ్లైండ్గా ఎంఎన్ఓపి లోగో ఉందంటే యూ కెన్ బ్లైండ్లీ గో అండ్ వాచ్ ద మూవీ. నా సినిమా తీసుకున్నారని కాదు, కానీ ఇఫ్ నాట్ మై ఫిలిం ఆల్సో ఏదొచ్చినా కూడా మీరు ఎంఎన్ఓపి లోగో ఉందంటే యూ కెన్ బ్లైండ్లీ గో అండ్ వాచ్. ఓకే. అండ్ మూవీ ట్రావెల్ టైమింగ్ కూడా చాలా తీసుకున్నారు అని తెలిసింది. అంటే కొద్దిగా అనుకున్న దానికంటే కాస్త లేట్ అయింది అని, కాస్త కాదు ఎక్కువే లేట్ అయింది అని తెలిసి చేసిన గ్రౌండ్ ప్రకారం. వీ హ్యాడ్ ఏ విఎఫ్ఎక్స్ యాజ్ ఎ స్టోరీ టెల్లింగ్. మనకు హనుమాను ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమైపోయింది, వీ నీడ్ టు మ్యాచ్ దట్. మనం ఒక కన్నుతో ఒకటి చూసిన తర్వాత ఏదర్ దాన్ని మ్యాచ్ అన్న చేయాలి, దాన్ని మించన్న చేయాలి. సో దీంట్లో విఎఫ్ఎక్స్ విల్ బీ ఏ పార్ట్ ఆఫ్ ఎ స్టోరీ. సో దట్ టుక్ టైం. సో ఆ మోషన్ టీజర్ చూడడానికి 1 minute 37 seconds ఉండొచ్చు, కానీ
వీ స్పెండ్ ఇనఫ్ టైమ్ ఆన్ దట్. యానిమేషన్ పరంగా ఎక్కువ పాటు ఉండే అవకాశం ఉంది. దేర్ ఈస్ ఎ డిఫరెంట్ వరల్డ్ విత్ యానిమేటెడ్ వన్. సో దానికోసం ఇట్ టుక్ టైమ్. ఆల్రెడీ హనుమాన్ సినిమాలో మనం చూసాము విఎఫ్ఎక్స్ కావచ్చు, చాలా తక్కువ బడ్జెట్లో మంచి విఎఫ్ఎక్స్ అనేది మనకి ఇచ్చారు. సో మీరు అంటే ప్రొడ్యూసర్ గారు కావచ్చు, నవీన్ గారు కావచ్చు, మీరు కావచ్చు, ఎంత స్పెండ్ చేశారు విఎఫ్ఎక్స్? స్పెండ్ చేశారన్నది చెప్పాల్సినంత అవసరం కూడా లేదు. అవసరమైనంత స్పెండ్ చేశాము. మంచి మంచి విఎఫ్ఎక్స్ మనకి ఇప్పుడు వస్తున్నాయి. ఫస్ట్ సినిమాకు అన్ని కష్టాలే ఉంటాయి. ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తాము, వాళ్ళ కథ నచ్చితే వాళ్ళు మనల్ని నమ్మి ఎస్ దీంట్లో కంటెంట్ ఉంది మనకు చేస్తే బాగుంటుంది, ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది అనేసి నమ్మే వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో అలాంటి ఫస్ట్ పర్సన్ నేను విఎఫ్ఎక్స్ టీంలో చూసింది విక్టర్. వెన్ ఐ నరేటెడ్ ద స్టోరీ, దాంట్లో మీ పార్ట్ ఇంత ఉంటుంది, ఇలా చేయాలి అని అంటే మీ బడ్జెట్ ఏంటి, ఓకే మాది ఇంత, ఓకే డన్, వీఆర్ డూయింగ్ దిస్ ఫర్ యూ. ఈ సినిమాలో మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ కూడా అలా చేశారు కాబట్టి విత్ ఇన్ ద బడ్జెట్ వీ ఎండెడ్. ఎందుకంటే హనుమాన్ ముందు వరకు ఒక ట్రెండ్ ఉంది, హనుమాన్ తర్వాత ఎంటైర్లీ డిఫరెంట్ వచ్చేసింది. మన తక్కువ బడ్జెట్ లో కూడా మంచి విఎఫ్ఎక్స్ ఇవ్వచ్చు. సో ఈవెన్ విఎఫ్ఎక్స్ హనుమాన్ టీం వర్క్ చేసిన విఎఫ్ఎక్స్ టీమే దీనికి పార్ట్ అవుతుంది. అదొకటి. డిఓపి పరంగా కూడా చూసుకుంటే అంటే మనం ఎంత చేసినా డిఓపి వర్క్ కూడా చాలా కావాలి. సో అంటే రామిరెడ్డి గారు చేయడం జరిగింది దీనికి. సో ఆయన్ని తీసుకోవడానికి కారణం ఏంటి? ఆయనే తీసుకోవడానికి అంటే ఈజ్ ద బిగ్గెస్ట్ పిల్లర్ టు దిస్ హైడ్ అండ్ సీక్. సో ఫ్రమ్ ద స్టోరీ స్టార్ట్ అయిన దగ్గర నుండి సెట్స్కి వెళ్ళేంత వరకు ఈ అక్కడ నుండి ఎండ్ వరకు తను ముందున్నాడు. తన బౌండరీస్లో ఎంతవరకు పుష్ చేయాలో ఈ సినిమా కోసం అంత పుష్ చేసి తను ఈ మంచి ఒక అవుట్పుట్ రావడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాడు. తనకున్న సర్కిల్ని వాడేసి నా కోసం చాలా ఫేవర్ చేశాడు. యా, ప్రమోషన్స్ పరంగా కూడా చూసుకుంటే చాలా బాగా, అంటే మీరు ఫస్ట్ మోషన్ టీజర్లోనే అర్థమైపోయింది, క్లిక్ అయింది. అంటే హీరోని హైడ్ చేయడం కానీ అది అనేది బాగా, దానికోసం ఈగర్గా వెయిట్ చేసాం మా మీడియా పర్సన్స్ కూడా, ఎవరు అనేది. సో అదొక ఇంపాక్ట్ మీరు క్రియేట్ చేయగలిగారు. అది ఎండింగ్ వరకు తీసుకెళ్ళి ఉంటే బాగుండేది కదా. ఎండింగ్ అంటే సినిమా ఇప్పుడు September 13 రిలీజ్ లాస్ట్ అవుతుంది. అది ఎలా ఉంటుందంటే ఆలస్యం అమృతం విషయం అవుతుంది. అలాగే ఏ టైంలో అది చేస్తే అది కరెక్ట్ అంతే. ఈవెంట్ దానికోసమే కాబట్టి చేసాము. వి ఎండెడ్ ఇన్ ఏ గుడ్ వే. చాలా మంచి రీచ్ వచ్చింది, మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి సో హ్యాపీ. సుమంత్ గారు మీరు చెప్పండి. అండ్ ఫైనల్గా అంటే టీంతో, ఈ టోటల్ టీంలో వర్క్ చేయడం కావచ్చు అండ్ డిఫరెంట్, అంటే ఒక్కొక్క టీంతో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ మనకు ఉంటుంది. సో ఈ టీంతో వర్క్ చేసింది మీరు, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నిజంగా నేనైతే ఎంజాయ్ చేస్తూ చేశానండి. లైక్ అన్ని డేస్ కూడా లైక్ వెరీ కూల్ అట్మాస్ఫియర్లో చేసాం. ఫుల్ చలి ఉన్నప్పుడు అందరూ కూడా చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటూ, లైక్ విశ్వాంధ్రోతో అయితే కనుక నాకు జెర్సీ నుంచి పరిచయం ఉంది. జెర్సీ నా ఫస్ట్ ఫిల్మ్ అదే, జెర్సీ నుంచి చేసాం. సో అప్పుడు ఎలా అయితే ఫ్రెండ్లీగా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. లైక్ కో యాక్టర్స్ అయినా అవ్వచ్చు, టెక్నీషియన్స్ అయినా కానీ అందరూ కూడా లైక్ సపోర్ట్ చేస్తూ చాలా ఒక ఫ్యామిలీ లాగా చేసాం. లైక్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఆడుకుంటూ. సో బస్సీ అన్నకైతే కనుక ఒక విజన్ ఉంది, ఆయనకి ఏదైతే కావాలో అది చేస్తూ మేము ఎంజాయ్ చేస్తూ చేసాం అనమాట. లైక్ అలాంటి టెక్నీషియన్స్తో వర్క్ చేయడం అయినా కానీ చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఐ వాంట్ షేర్ సంథింగ్ ఏంటంటే, ఫిలిం నేను చూశానండి సెన్సార్ వెళ్ళేటప్పుడు, అన్నతో నేను కూడా వెళ్ళాను, బస్సీ అన్నతో. సో నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించిన పాయింట్ ఏంటంటే, సెన్సార్ అయిపోయిన తర్వాత వాళ్ళు సెన్సార్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పర్సనల్గా కాంటాక్ట్ తీసుకొని, బస్సీ అన్న కాంటాక్ట్ తీసుకొని ఒక ½ an hour మాట్లాడారు ఫిల్మ్ గురించి. సో ఎంత ఎగ్జైట్ అయితే మాట్లాడారంటే, లైక్ చాలా మంచి ఫిలిం తీశారండి, చాలా ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు, అండ్ ఇప్పటి వరకు ఇలాంటి ఫిలిం అయితే రాలేదు, నిజంగా ఇలాంటి ఫిలిం తీసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి వాళ్ళు సెన్సార్ మెంబర్స్ అలా చెప్పడం, మేమిద్దరు ఆ రోజు అయితే ఫుల్ హ్యాపీలో ఉన్నాం. ఆ విషయం అంతా కూడా ప్రొడ్యూసర్ గారికి, నరేంద్ర గారికి, వీళ్ళందరికీ షేర్ చేసేటప్పటికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో నిజంగా చాలా బాగా అనిపించింది. ఇది ఎప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తుందని నేను ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాను. అండ్ మేము కూడా అసలు మెయిన్ నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇంత స్వీట్ పీపుల్ని మీరు కాప్ రోల్స్లో అంత టైట్గా చేసేసి వాళ్ళని ఎలా అసలు చేశారా అనేది నాకు డౌట్ కొడుతుంది. మీరు అసలు హార్డ్ వర్క్ అంతా మీదే అయి ఉంటుంది. అట్లేం లేదు, వాళ్ళు మెయిన్ ఆ క్యారెక్టర్సే కనపడతాయండి. లైక్ వైష్ణవి క్యారెక్టర్, కోకయ్య క్యారెక్టర్ అండ్ శ్రీకర్, ఆ 3 క్యారెక్టర్సే కనపడతాయి మీకు. ఓకే. అండ్ ఫైనల్లీ మెయిన్ పిల్లర్ మూవీకి ప్రొడ్యూసర్
మనకి ఎందుకంటే మనము ఎంతవరకు కంటెంట్ పుష్ చేసినా కానీ ఎంతవరకు తీసుకెళ్ళినా కానీ ప్రొడ్యూసర్ అనేది మెయిన్ పిల్లర్ అనే చెప్పాలి. ఎందుకంటే మనకు అంత ఫ్రీడమ్ రావాలి అంటే అక్కడి నుంచి మనకి అంత ఫ్రీనెస్ ఉంటే కానీ మనం చేయలేము. సో నవీన్ గారు మీకు ఎంత సపోర్ట్ చేశారు అండ్ ఫైనల్లీ అవుట్పుట్ వచ్చేంత వరకు ఆయన వెనకుండి ఎలా నడిపించారు? ఈ ఫస్ట్లీ శాస్త్ర ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ నరేంద్ర గారిది అది. సో అతను బేసిక్గా యూఎస్లో ఉంటారు. తను ఈ బ్యానర్ పెట్టిందే, తను యూఎస్ వెళ్ళిందే సినిమాలు తీయడానికి. అంత ప్యాషనేట్ తను సినిమా పరంగా. సో ఈజ్ కమింగ్ డౌన్ టు ఇండియా టు డూ రెగ్యులర్ ఫిలిమ్స్, రెగ్యులర్గా కంటిన్యూ ఇక్కడే ఉండి సినిమాలు చేయాలనేసి అంత స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయాడు. సో తనకు సినిమా అంటే ఏంటో తెలుసు కాబట్టి డైరెక్టర్ ఏమని అడిగితే అది ఇచ్చేవాడు. సో ఈ నెవర్ ఎవర్ మనకి ఇబ్బందులు పెట్టడం కానీ. సో అందుకే ఇంత చాలా టఫ్ సిచ్యువేషన్స్లో కూడా వీ ఓవర్కమ్డ్ విత్ ద ప్రొడ్యూసర్ సపోర్ట్. అండ్ ఆఫ్టర్ దట్ నవీన్ అన్న ఎప్పుడైతే యాడ్ అయ్యాడో ఇట్ వెంట్ ఇన్ టు అనదర్ లెవెల్. దట్స్ ఇట్. అండ్ టీజర్ చూసిన దాని ప్రకారం చూస్తే గేమ్ థీమ్ ఎక్కువగా కనిపించిందని మాట్లాడుకున్నాము. సో అంటే గేమ్ థీమే ఎక్కువగా ఉండబోతుందా, లేదంటే రియల్గా కంటెంట్ ఏదైనా రియల్ కంటెంట్ని బేస్ చేసుకొని తీసారా? ఎవ్రీ స్టోరీ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ద రియల్ ఇన్సిడెంట్స్. అందుకే మనం అందమైన అబద్ధం సినిమా అంటాం. మనం నేను చూసేది ఎలా అంటే ఒక వ్యవస్థ తాలూకు తప్పుల్ని, మనిషి తాలూకు లోపాలని వేలెత్తి చూపించే నిజం కూడా సినిమానే. అందుకే మనం డ్రాన్ ఫ్రమ్ ద రియల్ ఇన్సిడెంట్స్ అంటాం. సో ఐ ఆల్వేస్ డ్రా స్టోరీస్ ఫ్రమ్ దట్ రియల్ ఇన్సిడెంట్స్. అంటే సినిమాలో ఎక్కువ చూసుకుంటే కాప్ రోల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి వాళ్ళకి మీరు ఏమైనా దగ్గరగా తీసుకెళ్ళి ఏదైనా మెసేజ్ ఇవ్వబోతున్నారు? మెసేజ్లు ఇవన్నీ ఏం లేదులే కానీ మెసేజ్ అంటే నా దగ్గర అన్నీ ఉండే ఇచ్చేవాడిని, అలా అని కాదు. ఒక వాయిస్ అండి అంతే. ఇప్పుడు నేను ఈ జానర్ టచ్ చేస్తున్నానంటే ఐ షుడ్ కంప్లీట్లీ దీని గురించి నేను చెప్పేయాలి. ఐ డోంట్ వాంట్ మళ్ళీ నేను వెనక్కి వచ్చి మళ్ళీ ఆ జానర్లో ఇంకో సినిమా చేయాలి అనేది ఐ డోంట్ వాంట్ టు స్టిక్ టు దట్. ఈ జానర్లో చేస్తున్నామా, దీన్ని ఏముందో కంప్లీట్ చేసేద్దాం. సో అనేసి చాలా డెప్త్గానే ఆ సెట్ ఆఫ్ కాప్స్కి నేను డెడికేట్ చేస్తూ చేశాను. మీ కాన్ఫిడెంట్ చూస్తేనే తెలిసిపోతుంది ఎంతవరకు సినిమాని తీసుకెళ్లారు, అంటే మ్యాచ్ చేశారు అనేది అసలు ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే ఒక సినిమా తీశారు అంటే బయటకు వచ్చి కాన్ఫిడెంట్గా చెప్పలేరు. చాలా మందిని చూస్తూ ఉంటాం, అక్కడే అర్థమైపోద్ది. సో మీరు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే అక్కడే అర్థమవుతుంది సినిమా ఏ లెవెల్లో ఉండబోతుందో. అండ్ ఫైనల్లీ అంటే మీరు ఈ జోనరే ఎంచుకొని ఈ జోనర్కి ఎంచుకున్న తర్వాత కూడా దాన్ని ఖచ్చితంగా ఆ జోనర్కి దగ్గరగా తీసుకువెళ్ళారా? అంటే ఇప్పుడు ఏంటంటే మేము ఈ జోనర్లో తీసాము అని చెప్తారు, చెప్పిన తర్వాత కూడా ఎంటైర్లీ డిఫరెంట్ కాన్సెప్ట్తో మనం అంటే అనుకుంటాం. మనం సినిమాకి వెళ్ళిన తర్వాత కూడా అరే ఆ పాయింట్ ఉందని చెప్పారు కదా, సో ఇంకా తీసుకెళ్ళి ఉంటే బాగుండేది కదా అనేది కంప్లీట్గా ఏదైతే జానర్ ఉందో దానికి స్టిక్ అయిపోయాము. కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం అని, బిజినెస్ కోసం అని అదే యాడ్ చేయాలి ఇది యాడ్ చేయాలి అన్నది ఎప్పుడు అటు సైడ్ డ్రైవ్ చేయలేదు. అటు సైడ్ డ్రైవ్ చేయించే ప్రొడ్యూసర్స్ కూడా కాదు. నవీన్ అన్న కానీ నరేంద్ర అన్న కానీ కథకి ఏమవసరం అదే చేయాలి. సో నాకు అలాంటి ప్రెజర్స్ రాలేదు, నేను దానికి స్టిక్ అయ్యే ఉన్నాను. ఏది డిఫరెన్సెస్ అనేది మార్చడం కానీ ఏమి మార్పులు చేర్పులు ఏం చేయలేదు? జరుగుతుంటాయి కొన్ని తప్పులు జరుగుతాయి, కొన్ని చేంజ్ చేస్తాం, కొన్ని అవుతాయి. కానీ బట్ ఏదైతే చెప్పాలనుకున్నామో ఆ కోర్ ఎలిమెంట్ని చాలా స్ట్రాంగ్గా చాలా కాన్ఫిడెంట్గా చెప్పాము. అది మీకు అంతే స్ట్రాంగ్గా మీరు బిలీవ్ చేస్తారు. నెక్స్ట్ బస్సీ అన్న నెక్స్ట్ స్క్రిప్ట్స్ కూడా విన్నానండి, టెరిఫిక్గా ఉంటాయి. అలా ఏం లేదు కానీ విల్ గో అకార్డింగ్ టు దిస్. అర్థమైపోతుంది ఏ లెవెల్లో ఉంటుందో. నిన్న చాలా మంది అదే మాట్లాడారండి. అంటే నిన్న ప్రెస్ మీట్ లో క్వశ్చన్స్ అడుగుతుంటే అలా ఆన్సర్ అంటే ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ అలా మాట్లాడతారు. లేదులే సార్, నెక్స్ట్ క్వశ్చన్ లేదు సార్. రెడ్డి గారు, కోకయ్య మీరు కోకయ్య ఇస్ బెటర్. కోకయ్య క్యారెక్టర్ కావచ్చు, హైడ్ అండ్ సీక్ కావచ్చు, ఒక వన్ వర్డ్ ఆడియన్స్కి మీరు చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? ఐ థింక్ ఎవరు చూసినా కానీ కూడా ఆ సిచ్యువేషన్కి మంచిగా రిఫ్లెక్ట్ అవుతారండి. వాట్ ఎవర్ కోకయ్య డస్, వాట్ ఎవర్ వైష్ణవి డస్, వాట్ ఎవర్ శ్రీకర్ డస్ టు సాల్వ్ అ పర్టికులర్ ఇష్యూ, ఐ థింక్ దాన్ని మంచిగా రిఫ్లెక్ట్ అంటే దే కెన్ అడాప్ట్ టు ఇట్. అంటే బాగా రిఫ్లెక్ట్ అవ్వాలి, అవును నేను కూడా ఉంటే ఇలా చేసుంటే చేసేవాడినేమో, అంటే నాకు ఆ సబ్జెక్ట్ గురించి డెప్త్ నాలెడ్జ్ ఉంటే. ఒక ప్రాబ్లంకి ఎన్నో విధాలుగా సొల్యూషన్స్ ఉంటాయి కదా,
కొన్ని మనకు తెలిసి చేస్తాం, కొన్ని మనకు తెలియకుండా చేస్తాం. A young kid, educated constable approach will be different from a matured person's approach because of his experience, etc. Versus a dynamic officer who wants to solve a case. So she has to choose, right? Which would be the right one. I think this film seems to be, it will give a good insights to people saying that how well you can handle a particular issue. I think Basi has done that job ఒకటే very well. జోనర్లో డిఫరెంట్ వేరియేషన్. యా అండ్ ఎందుకంటే నేను చేస్తున్నప్పుడు ఓకే ఒక సైంటిఫిక్ అప్రోచా లేదా ఒక స్పిరిచువల్ అప్రోచా, దెర్ ఆర్ సో మెనీ అప్రోచెస్ కదా ఒక ఇష్యూని సాల్వ్ చేయడానికి. ఈ యాంగిల్లో కూడా చేయొచ్చా అనేది ఇట్ విల్ కోకయా హిమ్సెల్ఫ్ గెట్ క్వశ్చన్ సేయింగ్ దట్ ఈజ్ ఇట్ పాసిబుల్ at some point in time, and he is also confused. Should I not? I think it's a great so Kokeya is, I'm hopeful he does justice and helps. ఓకే, సుమంత్ యాజ్ ఏ శ్రీకర్ మీ క్యారెక్టర్ గురించి ఆడియన్స్కి ఒక 1 word లో చెప్పాలి అంటే? అండ్ మీరు ఫిలిం చూసి బయటకు వచ్చిన తర్వాత శ్రీకర్ అనే క్యారెక్టర్ గుర్తుండిపోద్దండి, అదైతే నేను గట్టిగా చెప్తాను. ఓకే, అండ్ శిల్ప యాజ్ శిల్ప క్యారెక్టర్ ఏంటండి? So Vaishnavi is ఎస్ఐ వైష్ణవి క్యారెక్టర్. యాజ్ ఏ వైష్ణవి. yeah, is this side, and she embodies determination, courage, and intelligence. So you see that in రియల్ లైఫ్ లో కూడా అదే కదా, అందుకే కదా బసీ గారు తీసుకున్నారు. యూ కెన్ సీ ద కోడ్ వైష్ణవి పోస్టర్. అది ఎగ్జాక్ట్ గా అంటే కాప్ రోల్ అందరికి సూట్ అవ్వదు, బట్ తనకి చాలా బాగా సూట్ అయింది. తను హోంవర్క్ చేసింది కాబట్టి షూట్ అయింది. మీరు చేయించారు కాబట్టి. నేనేం చేయించలేదు, తను ఎఫర్ట్. వాళ్ళు చెప్పలేకపోతున్నారు పాపం, మీరు చెప్పనేట్లేదు వాళ్ళని, మమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టారు ఏంటి అని చెప్పలేకపోతున్నారు. నాకు టైం వాల్యూ తెలుసు. ఇప్పుడు మీ దగ్గర నుండి నేను 2 hours గ్రాప్ చేస్తున్నానంటే ఐ నీడ్ టు బీ ఆన్సర్ ఫర్ దట్. నేను మీ 2 hours కోసం అనేసి నేను ఆ 2 hours అటెన్షన్ కోసం నేను చాలా రోజులు కష్టపడి ఉంటాము. దానికోసం చాలామంది ఎనర్జీస్ మీ అందరి అటెన్షన్ కోసం వర్క్ చేశాము. సో ఆ ఎనర్జీస్ అన్నీ కలిపి మీ 2 hours ఒక రెస్పెక్ట్ ఇస్తాయి అని కోరుకుంటూ అదైతే నిలబెట్టుకుంటుందని పక్కా గివింగ్ ఏ ప్రామిస్. ఓకే, సో చూసారు కదా, హైడ్ అండ్ సీక్ అనే క్రైమ్ థ్రిల్లర్తో మన ముందుకు రాబోతున్నారు. క్రైమ్ స్టోరీస్ అంటేనే యాక్షన్కి ఎక్కువగా స్కోప్ ఉండే జోనర్ అని చెప్పాలి. సో అదే జోనర్లో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ మన ముందుకు వచ్చేస్తున్నారు బసిరెడ్డి రానా గారు. అండ్ 90s #90s సంస్థ బ్యానర్ ద్వారా నరేంద్ర గారు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ మూవీని. సో ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది అండ్ వాళ్ళకి స్క్రీన్ స్కోప్ అనేది ఎలా ఉండబోతుంది అనేది September 13th చూసి మీ రివ్యూ కూడా ఇచ్చేసి